జాబ్ చేసే మహిళల విషయంలో ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడితే కుదరదని తేల్చి చెప్తోంది మద్రాస్ హైకోర్టు. పని ప్రదేశాల్లో మహిళలకు అసౌకర్యం కలిగించే మాటలైనా చర్యలైనా లైంగిక వేధింపులే అంటూ తాజాగా ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టిస్తోంది. చెన్నై అంబత్తూరులోని హెచ్సిఎల్ సంస్థలో పనిచేసే 3 మహిళలు మార్కెటింగ్ విభాగం అధికారి మీద లైంగిక వేధింపులు ఫిర్యాదు చేశారు. విచారించిన సంస్థ అంతర్గత కమిటీ ఆ అధికారికి 2 ఏళ్ల పాటు వేతన పెంపు పదోన్నతి కల్పించకూడదని సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సు ఏకపక్షంగా ఉందని ఆ అధికారి చెన్నై లేబర్ కోర్టులో కేసేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వివరణ కోరకుండా సంస్థ అంతర్గత కమిటీ చర్యలు చేపట్టిందంటూ ఆ సిఫార్సును కోర్టు కొట్టేసింది. దీని మీద హెచ్సిఎల్ తరఫున మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ని జస్టిస్ మంజుల విచారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి పని ప్రదేశంలో మహిళల సీట్ల వెనక నిల్చునేవారని, దుస్తుల సైజుల గురించి అడిగేవారని సంస్థ తరపు న్యాయవాది వాదించారు. అధికారి మాటలు చర్యలు తమను ఎలా ఇబ్బందికి గురి చేశాయో అంతర్గత కమిటీ ముందు 3 మహిళలు వివరించారని తెలిపారు. అధికారి హోదాలో సీట్ల వెనక నిల్చుని పరిశీలించినట్టు లైంగిక వేధింపులకు గురి చేసే ఉద్దేశం లేదని నిందితుడు చెప్పాడు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ మంజుల పని ప్రదేశాల్లో మహిళలను అసౌకర్యానికి గురి చేసే మాటలు చర్యలు కూడా లైంగిక వేధింపులే అని ఉత్తర్వులు ఇచ్చారు. అధికారిపై హెచ్సిఎల్ అంతర్గత కమిటీ ఇచ్చిన సిఫార్సు చెల్లుతాయని తీర్పిచ్చారు.